అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడు. మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను, శ్రమ సంభవించిన కూర్చొని ఆడవలను, అతడు ప్రార్థన చేయవలెను అని లేదా? నేను చెప్పింది లేదా అక్కడ? ఏముంది? కూర్చొని ఆడవలని లేదా? ఏముంది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అనే ఉందా? ఓహో. కానీ ఏం చేద్దాం, కొంతమంది నేను ముందు చెప్పిన మాట చేస్తున్నారు, అది ఇప్పుడు అందుకని ఆ మాట అయితే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా గుండెలు బాదుకొని ఏడవలను, పక్కనోడి కూడా మనశ్శాంతి లేకుండా. అది కాదు అక్కడ లేఖనం. ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ప్రార్థన. హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టారంట. మీ మధ్య ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. హిందూ ముస్లిం గొడవలేనన్నా? హిందూ ముస్లిం గొడవలప్పుడు పోలీసు వాళ్ళు అందరిని ఇళ్లలో పెట్టేసి బయట తిరగకుండా కొడుతున్నారంట. తిరిగితే పగిలిపోతుందండి. సాల్మన్ అన్న యవనస్తుడిగా ఉన్నాడా? ఆయనే చెప్పాడు, లేకపోతే నాకేం తెలుసు. వాళ్ళ నాన్నగారు దైవజనుడు. తలుపులేసి కుటుంబాన్ని పిలుస్తున్నాడు, రండి ప్రార్థన చేద్దామని. సరే చేశారు, ఒకసారి చేశారు, 2 సార్లు చేశారు. తడవక ప్రార్థన చేద్దాం రండి అంటున్నాడట. పాప సాల్మన్ అన్నాడట, అన్న ఏదో ఒక ఆలోచన చేసి బయటికి పోయి తెచ్చుకొని తినాలి, కానీ ప్రార్థన అంటానే నాయన. ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు? ఆయనకి మైకితే ఆయన చెబుతాడు. అన్నావన్నా? ఏమన్నా పెంకుల్లో చేస్తాడన్నా? ఎక్కడి నుండి ఇస్తాడు? పైనుండి ఇస్తాడా? బయట కనిపిస్తే కాల్చివేత ఉంది. ఎవడొస్తాడు? ఎవడిస్తాడు? ప్రార్థన అంటే ఎట్లా? దేవునికి స్తోత్రం. నానేమన్నాడు అప్పుడు? చెప్పు, పర్వాలేదు చెప్పన్నా. నానేమన్నాడు? వినండి, ప్రార్థన చేస్తే ఏమొచ్చింది కదా, వినండి. నానేమన్నాడంటే, ఒరే ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతము చేస్తాడరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి వినండి, అందరూ వినండి, వినాలా? నేను ఆలోచిస్తున్నా, దేవుడు ఎట్లా అద్భుతం చేస్తాడంటే ఎవరినో పంపించాలి, కానీ ఎవరు వస్తారు? బయట కనిపిస్తే కాల్చివేత ఉంది. ఇంకీన ప్రొద్దున మాపు ఆ పోలీసు వాళ్ళ కన్నా డేంజర్ మా నాన్న. ఆ పోలీసోడు కనిపిస్తే కాల్చివేస్తా భయ్. రోజు పొద్దు నుండి పొద్దుమికి దాకా కాలుస్తున్నాడు బైబిల్తో, ప్రార్థన 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 అని. కానీ నేను అనుకున్నాను, ఎట్లా అద్భుతం చేస్తాడు దేవుడు ప్రార్థన చేస్తే అన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరో తలుపు కొట్టారు. తీస్తే పోలీసు వాళ్ళే ముందున్నారు, ఇంటి ముందు. ప్రార్థన చేయంగా జరిగిన కార్యం. పోలీసు వాళ్ళు ముందున్నారు. పోలీసు వాళ్ళు వచ్చారంటే పర్వాలేదు తలుపు తీరా అన్నాడు. తీస్తే ఆ పోలీసు వాళ్ళతో పాటు ఒక 4 ఉన్నారు. ఆ 4 ఎవరంటే, మా ఇంటి ముందు వాళ్ళది షాపు, సావుకారి ఆయన, కిరాణా షాపు. వాళ్ళు వేరే స్థలంలో ఉంటారు. రాత్రిపూట ఏమైందంటే అక్కడ అల్లర్లు జరిగితే భయపడి వాళ్ళు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చి సావుకారు అన్నాడు, అయ్యా బయట కర్ఫ్యూ ఉంది, మా దగ్గర గొడవలు అయినాయి, మీ ఇంట్లో కర్ఫ్యూ పోయేంత వరకు ఉంటాము అన్నాడు. మా నాన్న అన్నాడు, దాందేందండి గొప్ప భాగ్యం, లోపలికి రండి అన్నాడు. నాకు పిచ్చి లేచిపోయింది. ప్రొద్దున్నే మాకు ఏమీ లేదని ప్రార్థన చేయించావు, మేమే 4 ఇంకో 4కి ఏంది నీ ధైర్యం ఏంది అసలు? దేవునికి స్తోత్రం. అసలు లేదని ప్రార్థన చేయించావు. ప్రభా, యేసు ప్రభా, మాకేం తిండి లేదు, ఏం లేదు, సాయం చేయమని ప్రార్థన చేశావు, ఏమి లేదు కూడా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ 4 రమ్మంటున్నాడు ఇంట్లోకి. మా నాన్నకేమైనా పిచ్చాయి, ఏంది ఇది అని ఆలోచిస్తూ ఉన్నా. తర్వాత వాళ్ళంతా సామాన్లు పెట్టేసి పోలీసులతో అన్నారు, అయ్యా మళ్ళీ మీరు వెళ్ళిపోతే మాకు కష్టం, ఆ షాప్ మాదే, దయచేసి మీరు అక్కడి వరకు వస్తే ఆ షట్టర్ లేపుతాం అని చెప్తే, ఆ కర్ఫ్యూలో అంత నిశ్శబ్దం, అక్కడ చీమ కూడా చిట్టు కనంత భయంలో బ్రతుకుతున్నారు. ఆ టైంలో ఆ షాప్ షట్టర్ పడపడని లేపారు. నేను గమనిస్తూ ఉన్నాను.
ఆ షాప్లో ఉన్నాయి అన్నీ మా ఇంట్లోకి తెస్తూ ఉన్నారు వాళ్ళు. బియ్యం సంచులు, పప్పు సంచులు, కారం పొడి, ఉప్పు, పసుపు, చింతపండు, గుడ్లు, బొమ్మిడి చేపలు, పాపడాలు, గీపడాలు. షాపు ఖాళీ, మా ఇల్లు ఫుల్. దేవునికి స్తోత్రం. షాపు నిల్లు, ఇల్లు ఫుల్. ఇంకా ఆ సావుకారు అన్నాడు, అయ్యా కర్ఫ్యూ పోయిందాకా మీ ఇంట్లోనే ఉంటాం మేము. ఒక పని చేద్దాం, మేము మీ ఇంట్లో ఉన్నంత మట్టుకు ఏవేవైతే ఆ షాప్ నుంచి మేము తెచ్చామో కలిసి భోజనం చేద్దాం ఇంకా మనం మొత్తం మనం. హల్లెలూయా. రాత్రి ప్రార్థన మీద డౌట్ కదా నాకు, పిలిచాడు, అరే ఇక్కడ రారా అన్నాడు. ప్రొద్దున దేనికోసం ప్రార్థన చేశాం రా అన్నాడు. అంటే మామూలుగా పాత బస్తీలో సౌదలు అంటే ఏమంటారు దాన్ని, ఇక్కడ అదేనా సౌదలు, వస్తువుల కొరకు చేశాము అన్నాను. వస్తువులు, అవును. బియ్యం పప్పు లేదని చేశాము. రై షావుకార్లు అంటే ఇక్కడ అంటారా? రై మనము వస్తువుల కోసం ప్రార్థన, దేవుడు షాపుని ఓనర్ని తీసుకొని వచ్చిండ్రా మన ఇంటికి. గట్టిగా దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ అన్న. ప్రియులారా, ప్రతి దానికి లేఖనంలో స్పష్టమైన ఆన్సర్ ఉంది. కానీ రక్షకుడిని తెలుసుకునే విషయంలో మనకు స్పష్టత ఉంది, రక్షణ పొందే విషయంలో స్పష్టత ఉంది. కానీ దేవుడు పరీక్షల్లోనికి తీసుకెళ్ళినప్పుడు చెయ్యమన్న పని విషయంలో క్లారిటీ లేదు. మళ్ళా కదిలితే బైబిల్ తీసి తెగ చదువుతూ ఉంటారు, చదువుతారు కానీ నమ్మరు. ఆ విశ్వసించే విషయంలో క్లారిటీ లేదు. ఏదో చెబుతారులే కానీ జరుగుతాయా? అవిశ్వాసికి ఏమీ జరగదు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము. కొట్టు సప్పట్లు కొట్టి చెప్పు, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము. 1 విశ్వసించాలి, 2 విశ్వాసముతో ప్రార్థించాలి. మీలో ఎవరికైనానో సంతోషం కలిగినా రోడ్ల మీద తిరగవలను, కీర్తన పాడవలేను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ఏం చేయవలను? ఇంత స్పష్టంగా వినపడింది కదా, చేస్తారు. అగచాట్లు రాగానే ముందు దడ ఆయాసం, వమ్మోయ్ కాదు, మోకాళ్ళు వేసి ఏసై చెప్పింది ఏంది? హిజ్కియా చేసింది ఏంది? శారాన్ని ఫరో తీసుకొని పోతే అబ్రహాం చేసింది ఏంది? ఎర్ర సముద్రం అడ్డుంటే మోషే చేసింది ఏంది? ఎన్ని విషయాలండి ప్రార్థనతో ముడిపడింది. పేతురుని తీసుకెళ్ళి చెరసాలలో ఇస్తే సంఘం చేసింది ఏంది? మనం రెగ్యులర్గా చెయ్యింది ఏంది? అది యథార్థంగా ఒప్పుకున్నారు. ఎందుకంటే విశ్వాసాలు ఉండవు, మరి మళ్ళీ పేరుకి విశ్వాసులం, బిల్డప్. పెద్ద బైబిల్ ఉంటుంది, మళ్ళీ చిన్న బైబిల్ కూడా కాదు. బ్రదర్, ప్రతి విషయంలో దేవుని వాక్యం స్పష్టంగా సమాధానం ఇచ్చింది. 1 నీవు విశ్వసించాలి, 2వది నీవు నమ్ముచున్న దేవునికి మొర్ర పెట్టాలి. విశ్వాసము దేవుని అడిగేటట్టు చేస్తుంది, మనుషుల వైపు కాదు దేవుని వైపు చూసేటట్టు చేస్తుంది. ఫలితంగా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఏమండి దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? నీవు నా దగ్గరకు వచ్చి శాలేమనని మన అవసరాన్ని బట్టి ఒక 1000 రూపాయలు అడుగుదాం. మరి 1000 రూపాయలు అంటే మరి 1000 ఇవ్వలే, మంచి మనిషి కాబట్టి, సంపన్నుడు కాబట్టి ఒక 2000 ఇస్తాడులే అని మీరు అడగాలనుకుంది ఎంత? 1000? 1000 అడగాలనుకున్నారు. నేను ఎంత ఇస్తాను అనుకున్నారు? మీరు అడిగింది, అడగాలనుకుంది 1000, నేను ఇస్తానని ఊహించింది. నేను ఒకవేళ మీరు అడిగినంతో లేదా ఊహించినంతో ఇస్తానేమో, కానీ దేవుడు అలా కాదు. ఒకవేళ మీరు 1000 అడుగుదామని 1000 అడిగి 2000 ఇస్తానని ఊహిస్తే, ఒక 50,000 మీ చేతిలో పెట్టాను అనుకో, మీరు మొహం ఎట్ట పెడతారు? ఒకసారి ఆ షేప్ పెట్టండి ఫేసు. ఇప్పుడు అంటే అట్లా, నువ్వు ఆ డబ్బులు ఇవ్వు, అప్పుడు పెడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ మనం సేవిస్తున్నవాడు శ్రీమంతుడు. మళ్ళీ పాటలు పాడతా ఎగిరెగిరి, కానీ ఆయన శ్రీమంతుడని ముందే చెప్పాడు. ఆయన మోషేతో చెప్పాడు, నీ పేరేంటంటే ఉన్నవాడని చెప్పబోయా అన్నాడు. ఏమున్నవాడు? ఫుల్ సౌండ్ ఉన్నాడు.
యా, కానీ విశ్వాసం ఏది? తమ్ముడు, నీ సమస్యలుగా పరిష్కారమే కాదు, సేవకుడా నీ సేవ విషయంలో కూడా సమాధానం దేవుని దగ్గరే ఉంది. నువ్వు ఎన్నన్నా తిప్పలబడు, నువ్వు ఎన్ని ఫీట్లు చేయి, ఎన్ని కుస్తీలు పట్టు, విరిగి నలిగిన మనస్సు కలిగి వెళ్ళి దేవునితో ఏకాంతంలో కూర్చొని మోకాళ్ళు నీ సాష్టాంగపడి సాగిలపడి, దేవా నీవు నన్ను నీ పరిచర్యకు పిలిచావు, ఏదో కొద్ది గొప్ప చేస్తున్నాను కానీ నాకు స్పష్టత లేదు, నాకు ఆత్మలను ఇమ్మో, నేను ఆత్మలను సాధించాలి, ఆత్మలను రక్షించాలి, ఆత్మలను గెలవాలి అని నువ్వు గోజాడితే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు కదిలిస్తే ఇక దాన్ని ఎవడు ఆపలేడు. లోకంలో ఉన్న శక్తులన్నీ ఏకమైనా సరే నీ పట్ల దేవుడు కదిలి కార్యం చేసేదాన్ని ఎవ్వడు ఏది ఆపలేదు. అది కూడా దేవుడు వాక్యంలో క్లారిటీగా ఇచ్చాడండి. కానీ దైవజనులు దాన్ని సీరియస్గా తీసుకోరు. చూడండి, కీర్తనల గ్రంథం 2 కీర్తన ఎంత స్పష్టంగా చెప్పిందో దైవజనులకి. యేసు ప్రభుని పోల్చి చెప్తున్నాడు అక్కడ. కీర్తనల గ్రంథం 2 కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. అది కదా చేయాల్సింది, అది కదా స్పష్టత, అది కదా నీకు ఉండాల్సిన క్లారిటీ. నువ్వు దేవునిని అడుగుట అనే దాన్ని పక్కన పెట్టి నువ్వు ఎన్ని కుస్తీలు పడితే పని అయిద్ది చెప్పు సోదరా. సచ్చినట్టు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, దేవుని పాద సన్నిధిని గోజాడాలి, పొందాలి ఆత్మలను, అంతే. లేకపోతే కాదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. దేవుడు బలవంతుడు, ఇవ్వగలవాడు, ఆత్మలను కదిలించగలవాడు, హృదయాలతో మాట్లాడగలవాడు. ఆయనతో నువ్వు మాట్లాడాలి, అప్పుడు కార్యసిద్ధి కలిగిద్ది. ఇక్కడ ఉన్నవాళ్లే కాదు, ఈ జనంలో దైవజనులు కూడా ఉన్నారు. అందుకే చెప్తున్నాను నేను, విశ్వాసులకి, అన్యజనులకి, దైవజనులకి మనం చేసే విషయాల్లో స్పష్టత ఉండాలి. పరిచర్యలో కూడా క్లారిటీ ఉండాలి. 50 మందిని 60 మందిని ఒక 100 మందిని సంఘాన్ని కట్టి అంతటితో ఆగిపోవటమా? తర్వాత ఏంటి? ఆత్మలను దేవుడు నాకు ఇచ్చాడు, ఇప్పుడు నేను వీళ్ళని ఏం చేయాలి? ఇంకా లోకంలో చాలామంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. మరి వాళ్ళ విషయంలో వీళ్ళని ఎలాగ నేను సిద్ధపరచాలి? వాట్ నెక్స్ట్? ప్రతి అడుగులో స్పష్టత వెతుక్కోవాలి. క్లారిటీ మిస్ అయిపోయింది. సేవ జరుగుతుంది కానీ అది ఎటుపోతుందో అర్థం కావట్లే. జరుగుతుంది, చెబుతున్నాను, సేవే కాదు, ప్రసంగం అయినా సరే చెప్పిన 4 మాటలు స్పష్టంగా వినేవాడికి ఎక్కాలి, అర్థం కావాలి. ఏం చెబుతున్నావో, ఏం మొదలు పెట్టామో, ఎటు తీసుకెళ్ళి ఏడబడేసామో అర్థం కాకపోతే ఏం చెబుతారు తెలుసా? చాలాసేపు మాట్లాడు, బ్రహ్మాండంగా మాట్లాడాడు కానీ ఏం అర్థం కాలేదు సార్ అంటారు. ప్రతి దానికి స్పష్టత. అది పౌలు చెప్పింది. నేను ఏది చేసినా ఒక గురి కలిగి చేశా. గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తలా, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలా. నా టైం అంటూ దేనికైనా కేటాయించానంటే, నేనంటూ కష్టపడ్డానంటే, రిస్క్ చేశానంటే దాని ఫలసాయాన్ని చూడని నేను నిద్రపోను. ఖచ్చితంగా చూస్తా. నేనేదో అలాటోలాగా చేసేవాడిని కాదు. నేను ఏ అడుగు వేసినా దానికి ఫుల్ క్లారిటీ ఉంటుంది నాకని సవాల్ చేసి చెప్పిన మొనగాడు పౌలు.